ట్రక్ డ్రైవర్ల సమ్మెతో ఒక పూటకే దేశం అల్లకల్లోలమైపోయింది. సమ్మె ఎఫెక్ట్తో పెట్రోల్ బంకులు కిటకిటలాడాయి. దేశంలో ప్రధాన నగరాల్లో భారీ ట్రాఫిక్ జామ్తో ప్రజలు వాహనదారులు నరకయాతన పడ్డారు. అయితే కేంద్రం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఎట్టకేలకు డ్రైవర్లు సమ్మె విరమించారు. ఎట్టకేలకు దేశవ్యాప్త సమ్మెను విరమించుకున్నారు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లు. కేంద్రంతో ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కేంద్రం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయడం లేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా కీలక ప్రకటన చేశారు. నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ట్రాన్స్పోర్ట్ సంఘాలతో ముమ్మరంగా చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి వ్యక్తం చేశారు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లు. డ్రైవర్లు వెంటనే విధుల్లో చేరాలని పిలుపునిచ్చారు. దీంతో దేశ ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు 3 రోజుల పాటు దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. దేశంలోని పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, ర్యాలీలు చేపట్టారు. డ్రైవర్ల ఆందోళనతో ట్యాంకర్లు, ట్రక్కులు నిలిచిపోవడంతో పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అనేక చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్లోనూ ఐకియా జంక్షన్, పంజాగుట్ట, లగ్డికపుల్, హిమాయత్ నగర్, నాంపల్లి, మియాపూర్ సహా అనేక చోట్ల కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించింది. చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు ట్రాఫిక్, మరోవైపు పెట్రోల్ బంకుల వద్ద ఉద్రిక్త పరిస్థితి కంట్రోల్ చేయలేక పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. హిట్ అండ్ రన్ కేసులో గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల జరిమానా చెల్లించడం కూడా సాధ్యం కాదని ట్రక్కులు, లారీలు, ప్రైవేట్ బస్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ జైలు శిక్ష పడితే 10 ఏళ్ల పాటు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చెందారు. అందుకే శిక్షతో పాటు జరిమానా కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈ నిబంధన వల్ల కొత్తవారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు చెప్పాయి. అయితే ఎట్టకేలకు కేంద్రం త్వరగానే స్పందించడంతో ప్రజలు ఒక పూట ఇబ్బందులతోనే బయటపడ్డారు. హిట్ అండ్ రన్ కేసుపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాకే అమలు చేయాలని కోరుతున్నారు ట్రక్ డ్రైవర్లు.